స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఓజీ సినిమా మానియా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఓజీ సినిమాను చూసేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి శ్రీరామ థియేటర్ వద్ద ఉన్నాము. వైపు బాణసంచాతో మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులంతా తరలి వచ్చారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఓజీ సినిమా చూసేందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఓజీ సినిమాకు మొత్తం మానియా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ యొక్క మానియా కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. హరహర వీరమల్లు సినిమా వచ్చిన తర్వాత కనిపించినటువంటి జోష్ మరోసారి అలాంటి జోషే కనిపిస్తుంది. కొంత హరహర వీరమల్లు కాస్త నిరాశ పరిచినా కూడా ఈ సినిమా కాస్త సక్సెస్ కాబోతుందనేటువంటి ఓజీ సినిమా ఎలా ఉందనుకుంటారు, ఏమనుకుంటారు? బీభత్సం, ఊత కోత. ఏంటి ఓజీ అంటే ఏంటి? ఓజీ అంటే గంభీర, ఓజస్ గంభీర. ఓజీ అంటే ఒక మాస్టర్. ఓజీ అంటే గంభీర అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సినిమా అయితే ధూమ్ ధామ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బాస్టర్ సినిమా. ఇంకా జై బాబు, కళ్యాణ్ బాబు, అంతే. ఇక సినిమా బాగుంటుంది. సినిమా థియేటర్ దగ్గర మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి బెనిఫిట్ షో కోసం అభిమానులంతా ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ తీసినా కిక్కిరిసేటువంటి అభిమానులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు సినిమా చూసేందుకు. తన అభిమాన హీరో ఓజీ సినిమా మరోసారి రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో శ్రీరామ థియేటర్కి చేరుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఎక్కడికెక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మనం చూసాం. సినిమా థియేటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఉంది. అభిమానులు 1,00,000 మొదలుకొని 5 లక్షల వరకు బెనిఫిట్ షో టికెట్ కొన్నారంటే ఈ ఓజీ సినిమాకి క్రేజీ ఎలా ఉందనేటువంటి మనం అంచనా వేయచ్చు. అయితే మనతో కొంత ఏముంది, ఎలా ఉందనుకుంటున్నారు సినిమా? చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. మేము కూడా చూడలేదు, చూసిన తర్వాత చెప్తాం. ఇప్పటివరకైతే మేము ఏం చెప్పలేము. ఇప్పటి వరకు చూశారు కదా ట్రైలర్స్, ఏమనిపించింది? ఓజీలా ఉంది. ఓజీలానే ఉంది. ఓజీ అంటే గ్యాంగ్స్టర్, అంతే. ఓజీ ఇక్కడ అంతే. ఇంకా ఓజీ నెక్స్ట్ పెద్దితో చూపిస్తాం. అలా అభిమానులంతా కేరింతలతో చిక్కిరిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్ల దగ్గర ఇలాంటి సందడి వాతావరణం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి ఏ సినిమాకే పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అభిమానులంతా కూడా ఉదయం నుంచే థియేటర్ల వద్ద సంబరాలు, మరోవైపు కటౌట్లు, ఇంకోవైపు బాణసంచా, ఇంకో పెద్ద సంఖ్యలో ఈ మొత్తం సినిమా థియేటర్ల వద్ద పెద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా ఉందనుకుంటున్నారు గురు? బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై రెబల్ స్టార్. రెబల్ స్టార్ కల్టీ చూపిస్తాం. ప్రభాస్ అన్న, జై రెబల్ స్టార్. పవన్ జై కళ్యాణ్. పవన్, జై రెబల్ స్టార్. ఒక నిమిషం. సగానికి సగం మంది ప్రభాస్ ఫ్యాన్సే, సగానికి సగం ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సగానికి రక్త సంబంధం కల్తీ చూపిస్తాం. ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న కల్తీ చూపిస్తాం. ఎవరైనా ఏమన్నా అంటే రక్త చరిత్ర అన్న. జై రెబల్ స్టార్, జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై రెబల్. ఎలా ఉందనుకుంటున్నారు? సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటది అనుకుంటున్నాం. మేము ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. పవన్ అన్న కోసం వచ్చినాము. కర్నూలు రెబల్స్ మాది ఛానల్ పేరు. ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న ఇద్దరం బాండింగ్, అది రక్త సంబంధం. దాన్ని అయితే ఎవరు దింపలేరు. ఓజీకి సవాల్ నెక్స్ట్ రాజా సాబ్ వస్తుంది. ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. కల్టీ చూపిస్తాం. ప్రభాస్ అన్న కల్టీ చూపిస్తాం. పవన్ అన్న కల్టీ చూపిస్తాం. సావో చూసినారు కదా, సావో చూసినారా ఎట్టుంది? దానికి మించి ఉంటది. ప్రభాస్ అన్న ఫ్యాన్ చెప్తున్నా అన్న, మన అన్ననే
తీసిన డైరెక్టర్ మన అన్ననే. సినిమా థియేటర్స్ దగ్గర పవన్ కళ్యాణ్ హంగామా కనిపిస్తోంది. వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున థియేటర్ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఓజీ సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా మద్దతు పలుకుతున్నారు. మా ఇద్దరు హీరోలు కలుస్తారు, అయితే వచ్చేటువంటి సినిమా కలిసి వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే శ్రీరామ థియేటర్ దగ్గర కనిపిస్తున్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ శ్రీరామ థియేటర్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.